మామ ముందుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరో సెలబ్రిటీతో మేము ముందుంటాం. వెల్కమ్ టు తిన్నారా మామ ఛానల్. అట్ ప్రెజెంట్ మనం రోటీ కపడా రొమాన్స్ అంటూ ఒక మూవీ టీమ్ తో వచ్చాం చిట్ చాట్ చేయడం కోసం. కట్టప్పని బాహుబలి ఎందుకు చంపాడో అంతకంటే ఎక్కువ క్యూరియాసిటీ ఉంది ఇక్కడ ఎవరు గెలుస్తారనేది. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. సో ఈ సినిమా చూసాక లవ్ ని కొత్త పర్స్పెక్టివ్ లో చూస్తాను నా ఫీలింగ్. సినిమాలో రొమాన్స్ ఎక్కువ ఉంది, లిప్లాక్ ఎక్కువ ఉన్నాయని తెలిసింది. నిజమేనా? ఆగుబోతుగా మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు రొమాన్స్ ఉన్నోడికి పెయిన్ ఉంటుంది, పెయిన్ ఉన్నోడికి మందగలం. ఏం చెప్పావురా? నాకు రొమాన్స్ లేదు కానీ మందు తాగాలనిపిస్తుంది సార్. నాకు రొమాన్స్ లేదు కానీ మందు పెయిన్ ఉన్నోడికి అయితే కొంచెం మంద ఆగాలనిపిస్తుంది. నేను రోజు తాగుతా సార్. ఐఎమ్ లిటరల్లీ ఆల్కహాలిక్. అలా తాగకూడదు బ్రో. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మేఘా గారు పూరి తినేసి బ్యూటిఫుల్ గా ఈ అందాన్ని వర్ణించాలంటే ఆకాశంలో చంద్రులు నక్షత్రాలు కూడా సరిపోట్లా. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, ఫ్రెండ్స్ తో వెళ్ళి చూడండి, గర్ల్ ఫ్రెండ్స్ తో వెళ్ళి చూడండి. అది అందరూ ఐ రికమెండ్ మీ ఎక్స్ తో వెళ్ళి చూడండి. మేడం మీరేం ఇంగ్లీష్ మాట్లాడాలంటే నాకు తెలియదు రాదు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం బ్రో? హీరోయిన్స్ కంఫర్ట్ ఫీల్ అయ్యారు బ్రో ఆ టైంలో? బ్రో చెప్పండి. హీరోయిన్ అన్నట్టు జరిగింది. వేసేసాడు, బాగా వేసేసాడు. మా డైరెక్టర్ హీ మేడ్ ష్యూర్ మాకు కంఫర్ట్ ఉండేలాగా ప్లాన్ చేసి ఏం చేసి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మా డైరెక్టర్ ఇంకా మా కొరియోగ్రాఫర్ బాగా ప్లాన్ చేశారు. అంటే రొమాన్స్ చేయడంలో బాగా ప్లాన్ చేశారా? వెల్కమ్ టు తిన్నారా మామ ఛానల్. అట్ ప్రెజెంట్ మనం రోటీ కపడా రొమాన్స్ అంటూ ఒక మూవీ టీమ్ తో వచ్చాం చిట్ చాట్ చేయడం కోసం. ఈ మూవీ యొక్క ప్రివ్యూ షో నేను చూడడం జరిగింది. నిజంగా చాలా బాగుంది మూవీ అయితే. ఈ మధ్య కాలంలో యూత్ మూవీస్ ఉంటాయి కదా, ఆ యూత్ మూవీస్ తో ఇది సిమిలర్ గా మనం కాన్సెప్ట్ అనేది కంపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ టీమ్ తో నేను ఏంటంటే ఒక మంచి ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చా. ఈ ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ టీమ్ రోటీ. హాయ్ బ్రో, సందీప్ రెడ్డి, సందీప్ గారు, సారీ సందీప్ రెడ్డి వంక కాదు, సందీప్ గారు, సందీప్ సంతోష్ గారు, సందీప్ సంతోష్ గారు. హాయ్ బ్రో, యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ కమిటీ కుర్రోలు సక్సెస్. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ రోటీ కప్డా రొమాన్స్ కూడా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ టీమ్ రోటీ రెడీయా? మీరు ఛాలెంజింగ్ రెడీయా? దట్ టీమ్ రొమాన్స్. హాయ్ హాయ్ మ్యామ్ అండ్ కంగ్రాచులేషన్స్. సోహెల్తో మంచి సినిమాలు చేశారు మీరు. మేఘనా గారు మీ పేరు నాకు తెలుసు. మీది నేను చూసా సినిమాలో, చాలా చాలా బాగుంది మీ క్యారెక్టర్ చేసిన కూడా. తాగుబోతుగా నిజంగా తాగి 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 చచ్చిపోయారు అనమాట మూవీలో. చాలా బాగుంది. సో మీ ఇద్దరికి ఏంటంటే ఒక మంచి కాన్సెప్ట్ అనేది, ఒక మంచి ఛాలెంజ్ అనేది పట్టుకొచ్చా. ఇది ఎక్కడంటే హ్యాపీ ఏకర్ కెఫే అని మన మాదాపూర్ 100 feet రోడ్లో ఉంటుంది ఇది. సో ఈ కేఫ్ దగ్గర మంచి ఛాలెంజ్ అయితే మేము ముందు పట్టుకొచ్చా. ఏంటంటే ఇది పూరి విత్ చికెన్ కర్రీ. ఇది తమిళనాడు ఫేమస్ కొట్టు పరోటా. తమిళనాడు ఫేమస్ కొత్త పరోటా. సో మీ ఇద్దరు ఒక బడ్డీగా వచ్చారు కదా, సినిమాలో బడ్డీస్ కాదు నాకు తెలుసు, సినిమాలో వేరు వేరు వాళ్ళు. ఇక్కడ మేము మిమ్మల్ని బడ్డీగా తీసుకొచ్చాం కాబట్టి మీ ఈ రెండు కపుల్స్ కి ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నాం. ఎవరు ముందు తింటారో అనేది ఛాలెంజ్. ఏం టైమింగ్ వచ్చింది. అవన్నీ అవన్నీ ఎవరు తింటారు అనేది కాన్సెప్ట్. వాటితో పాటు ఏంటంటే ఎవరు తింటే వాళ్ళకి రోటీ కప్డా రొమాన్స్ నుంచి డైరెక్టర్ గారి నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తారంట. డైరెక్టర్ గారి నుంచి మంచి గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తారని చెప్పి డైరెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు. యాక్చువల్లీ మీ పేరు రోటీ, ఈ టీం పేరు రొమాన్స్ కదా. కపడా అనేది డైరెక్టర్ గారు, ఓకేనా? డైరెక్టర్ గారు లాస్ట్ లో గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తారనమాట. మీకు ఏమేస్తారో నాకు తెలియదు, రెమ్యునరేషన్స్ ముందేస్తారో లేకపోతే ఏమేస్తారో నాకు తెలియదు. డైరెక్టర్ గారు పక్కనే ఉన్నారు కాబట్టి చెప్పమన్నారు, చెప్పాను అంతే. నాకు తెలియదు సార్. ఓకేనా? ఓకే ఓకేనంట, నాకు సంబంధం లేదు. ఓకే స్టార్ట్ గాయ్స్. ఈ ఛాలెంజ్ స్టార్ట్ అవుద్ది. టీమ్ రోటీ టీమ్ రొమాన్స్ మధ్యన ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది హ్యాపీ ఏగల్ కెఫే దగ్గర ఈ ఛాలెంజ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు. అది తప్పు, ఇది తప్పు తప్పు. సార్ మీరు రావాలి సార్, ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చి రావాలి సార్. డైరెక్టర్ గారు, మూవీ డైరెక్టర్ గారు సార్ మీరేం చేయాలంటే వీళ్ళిద్దరిలో ఎవరు కలుస్తారు అనేది మీరు ముందు చెప్పాలన్నమాట. జ్యోతిష్ చూస్తున్నారు, ఎవరు గెలుస్తారని గెస్ట్ చేయండి సార్ ఒకసారి. ఓకే మీరు గెలుస్తారన్నమాట. ఇద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్పండి సార్. ఆల్ ద బెస్ట్. కానీ రెమ్యునరేషన్స్ మాత్రం ఎక్కువ ముందే చెప్పండి. గెలిస్తే రెమ్యునరేషన్ పెంచుతారు అంటారా? అలాంటివి లేదు. ఇదే నా పద్ధతి, ఇట్లా మాట్లాడేది.
ఒక హ్యాంపర్ అయితే ఉంటుంది మా తరపు నీకు ఒకటే చెప్తాను సార్ రోజునే చూడడానికి బాగుంది బ్రో. టీమ్ రోటీ టీమ్ కి టీమ్ రొమాన్స్ టీమ్స్ మధ్యన ఒక బాహుబలి కట్టప్పలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం చూడడానికి డైరెక్టర్ గారు ప్రొడక్షన్ టీమ్ రెడీగా ఉంది. ముందు కెమెరామ్యాన్ ఉన్నారు. సాక్ష్యానికి మా ఎవరు హోటల్ మేనేజరు హోటల్ ఓనరు అందరూ ఉన్నారనమాట ఇక్కడ. సో ఎవరు గెలుస్తారనేది చాలా ఆతృతగా ఉంది నాకైతే. ఈ యుద్ధం ఎప్పుడు జరగలేదు. కట్టప్పను బాహుబలి ఎందుకు చంపాడో అంతకంటే ఎక్కువ క్యూరియాసిటీ ఉంది ఇక్కడ ఎవరు గెలుస్తారనేది. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. రెడీ 1 2 3 స్టార్ట్ గో. స్టార్ట్ చేసి చేస్తాం మీరు ఏంటి స్టార్ట్ ఎప్పుడు చేసామనేది కాదు, ముందు ఎవరు గెలుస్తారు అనేది మన రొమాన్స్ టీం చెప్తుంది అనమాట. బ్రో నీకు జీడిపప్పు వచ్చింది జీడిపప్పే కాదు రోటీ కూడా తినాలనేసి టీం రోటీ టీం చెప్తుంది అనమాట. రాలేదంటే నా బౌల్లోకి వెళ్ళి కొంచెం వేస్తాను. అలా వేయడానికి లేదు ఇక్కడ. సందీప్ బ్రో ఏంటంటే తినడంలోనే మొదలు పెట్టుకున్న సందీప్. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. ఈ హీరోయిన్ గారు వెజిటేరియన్ తోనే, హీరోయిన్ గారు రాగిస్తున్న వెజిటేరియన్ తోనే. సో ఎవరు ఏంటిది మాకేంటిది అంటున్నాను. మేడం ఇక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడకూడదు, తెలుగులోనే మాట్లాడాలని చెప్తున్నావు. తిన్నారా మీకు అప్పుడే పూరి అయిపోయింది పూరి దాచి పెట్టేసి మేఘనా గారు ఎక్కడో దాచి పెట్టారు తెలియట్లా. బ్రో ఆమె మేఘలేక బ్రో. ఓకే మీకు మేఘా మేఘా నాకు గేమ్ అయిపోయి బ్యూటిఫుల్ ఐడియా ఎవరు ఇచ్చారో చెప్పండి బ్రో. నేనే బ్రో. మనం పర్సనల్ గా కలవాల్సింది. సో చాలా ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది. రెగ్యులర్ గా తింటావు కానీ ఏ ఫుడ్ దాయడానికి వీలు లేదు, అంతా తినాల్సిందే. మెగా ఏది దాయకూడదు నీకే చెప్తుంది. సో సినిమా కోసం చెప్పండి బ్రో, మూడు మాటలు ఎలా ఉంటది సినిమా, ఏం ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారు మీరు అసలు? సినిమా ఏం చెప్పాలనుకుంటున్నారు సినిమా గురించి మీరు? రోటీ టీం చెప్పండి ఫస్ట్. ఫ్రెండ్స్ తో కలిసి చూసే ఒక పర్ఫెక్ట్ సినిమా బ్రో. మన గ్యాంగ్ తో వెళ్ళామంటే చూస్తాం సేపు పక్కాగా నేను చెప్పే లోపల తినేస్తున్నారు. సో వాళ్ళు కూడా డిస్టర్బ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇద్దరిని డిస్టర్బ్ చేస్తాం, మీకేం ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ తో కలిసి చూసే పర్ఫెక్ట్ సినిమా. చూస్తాం సేపు గ్యాంగ్ లో అరే మనకి ఇలాగే జరిగింది అది నువ్వేరా అని ఒకరికొకరు రిలేట్ చేసుకుంటారు. అలాగే ఎంత ఫ్రెండ్షిప్ ఉందో అంత లవ్ కూడా ఉంది మా సినిమాలో. లవ్ గురించి కూడా సో ఈ సినిమా చూసాక లవ్ ని కొత్త పర్స్పెక్టివ్ లో చూస్తాను నా ఫీలింగ్. సినిమాలో రొమాన్స్ ఎక్కువ ఉంది, విప్లవం ఎక్కువ ఉన్నాయని తెలిసింది, నిజమేనా? అన్ని సినిమా చూసి చెప్పు. చాలా బాగుంది, చాలా అందంగా తింటాం. లవ్ స్టోరీస్ అన్నాక ఎక్కడో దగ్గర ఉంటాయి, ఎవరో ఒక స్టోరీలో 4 లవ్ స్టోరీలు ఉన్నాయి. కొంతమంది స్టోరీలో రొమాన్స్ ఉంటుంది, కొంతమంది స్టోరీల్లో వేరే ఉంటాయి. అంతే. తాగుబోతుగా ఎందుకు బ్రో మీరు మారారు రొమాన్స్ టీం? అసలు తాగుబోతుగా రొమాన్స్ టీమ్ లో హీరో తాగుబోతుగా మారడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు రొమాన్స్ ఉన్నోడికే పెయిన్ ఉంటుంది, పెయిన్ ఉన్నోడికే మందగలం. ఏం చెప్పావురా? నాకు రొమాన్స్ లేదు కానీ మందు తాగాలనిపిస్తుంది సార్. నాకు రొమాన్స్ లేదు కానీ మందు ఏదో పెయిన్ తాగాలనిపిస్తుంది. ఉన్నోడికైతే కొంచెం మంద ఆగాలనిపిస్తుంది. నేను రోజు తాగుతా సార్. ఐఎమ్ లిటరల్లీ ఆల్కహాలిక్. అలా తాగకూడదు బ్రో. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? పెయిన్ ఉంటే తాగాలని లేదు, ఎప్పుడైనా చేస్తా. మేఘా గారు పూరి తినేసి బ్యూటిఫుల్ గా ఈ అందాన్ని వర్ణించాలంటే ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు కూడా సరిపోట్లా. అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సినిమా గురించి అసలు? చెప్పండి మెగా గారు. నా సినిమా చాలా బాగుంటుంది. రెగ్యులర్ గా బాగుంటది చూడండి కాదు, ఏదో కొత్తగా చెప్పండి. ఒక ఎలాంటి అబ్బాయి ఏంటి మమ్మీ ఎవడీడు? కానీ ఏం చెప్పాడు? బ్రో మళ్ళీ చెప్పండి. డిస్టర్బ్ చేస్తున్నారు మీకు డిస్టర్బ్ చేస్తున్నట్టు లేదు. మీరు డిస్టర్బ్ చేస్తున్నట్టు. అసలు సినిమాని ఒక రొమాన్స్ తో వర్ణించండి. అంటారు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, ఫ్రెండ్స్ తో వెళ్ళి చూడండి, గర్ల్ ఫ్రెండ్స్ తో వెళ్ళి చూడండి. అది అందరూ ఐ చెప్తారు. రికమెండ్ మీ ఎక్స్ తో వెళ్ళి చూడండి. ఎక్స్ రాదులేండి, ఎక్స్ రమ్మంటే చాలా కష్టం కదా. కాదు అలా కాదండి, నాకు కావాల్సింది మీకు రొమాన్స్ టీమ్ కదా. నాకు మీరు రొమాంటిక్ గా అబ్బాయిలకి చెప్పాలి. మెగా ఇప్పుడు నువ్వు నీ ఎక్స్ తీసుకుని వెళ్తావు ఈ సినిమాకి? ఈ అబ్బాయి రొమాంటిక్ గా చెప్పకూడదు, కాదు అమ్మాయే చెప్పాలి, నేను అబ్బాయిని కదా. అమ్మాయి ఆడియన్స్ కూడా చూస్తారు. ఓకే, ఓకే. చెప్తాడు ఫస్ట్, తర్వాత నేను చెప్తాను. ఫస్ట్ మ్యాగ్నా గారు, మెగా. మీ ఎక్స్ తో మీరు వెళ్ళి సినిమా చూస్తారా?
మీలో ఉన్న ఈ సినిమా చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను. చూస్తావా? చూస్తాను. ఈ సినిమా చూడాల్సిన ఎక్స్ సినిమా. ఫోన్ నెంబర్ ఎవరా ప్లీజ్? ఫోన్ చేస్తా. ఆయన ఎవరో కూడా చెప్తే మేము పిలుస్తాం. ఎక్స్ ఫోన్ నెంబర్ ఎవరా? ఫోన్ చేస్తా. వద్దా? మరి చూపిస్తారు అందరు కదా. చెప్పండి ఒక మంచిగా బ్రో, మీరు చెప్పండి బ్రో, ఒక రొమాంటిక్ గా అమ్మాయికి ఒక రొమాంటిక్ గా చెప్పండి బ్రో, సినిమాకి ఎలా వెళ్ళాలని చెప్పండి. రొమాంటిక్ గా సినిమాకి ఎలా వెళ్ళాలో చెప్పాలి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తీసుకెళ్తే సరిపోద్ది రొమాంటిక్ గా. ఎక్స్ అయితే ఎక్స్ వాడు వస్తే వాడు కర్మ. సినిమా అయిపోయేసరికి వాడు ఫీలో బయటకు వస్తాడు. కాదు డబుల్ ఎక్స్ఎల్ అయితే డబుల్ ఎక్స్ మాకు బెనిఫిట్. టికెట్ డబ్బులు ఎక్కువ. జీవితంలో లవర్ ఎవరు ఉన్నారు బ్రో? ఇప్పుడైతే ఎవరు లేరు, ఉన్నారండి జీవితం. జీవితం ఇప్పుడు లేరా? అంటే ఉన్నారు. ఎక్స్ తీసుకున్నారు. లేదండి మరి మీరు టీమ్ రొమాన్స్ టీమ్ తీసుకెళ్తా అని చెప్తుంది కదా. తీసుకెళ్ళాలి. రొమాన్స్ టీమ్ చెప్తుంది కాబట్టి రోటీ టీమ్ ఏంటంటే రొట్టెలు తీసుకెళ్తారేమో నాకు తెలిసి. నేను కూడా వస్తాను మీతో, నో ప్రాబ్లం. మేడం మీరేం ఇంగ్లీష్ తో మాట్లాడాలంటే నాకు తెలియదు రాదు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? హిందీ we can talk. ఇంగ్లీష్ పిల్లతో మాట్లాడడానికి తెలియదు, ఇంగ్లీష్ రావాలి. అదే అది కూడా పాయింట్ కదా సార్, తెలుగు రాదు ఇంగ్లీష్. మేడం హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద మూవీ ఇన్ డైరెక్టర్ ప్రాస్పెక్టివ్? Director's perspective? సినిమా హిట్ ఆర్ బ్లాక్ బస్టర్? For sure, blockbuster hit. బ్లాక్ బస్టర్ హిట్. Yeah, యు ఆర్ ద క్రేజీ గర్ల్. thank you. Your voice is so beautiful in the film, not for outside. That's my voice. It's not some like I only dubbed for my voice. You only dub for your voice. Okay. You do you know Telugu? చిన్న చిన్న పదాలు. బాగున్నారా? Bagunara. తిన్నారా? Yeah. నేను ట్రాన్స్లేట్. నేను Nenu నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ టూ. రాజా రాజా ఐటమ్ రాజా. You did not understand? మీతో కూడా మాట్లాడతా కంగారు. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. యూ డిడ్ నాట్ అండర్స్టాండ్. Like నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Yeah, means I love you. ఐ లవ్ యూ. సో థ్యాంక్ యూ ఫర్. I love myself too. Yeah. సో ప్రొడ్యూసర్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సందీప్ బ్రో? సార్ ఎందుకంటే విశ్వక్షేంతో తీశారు, చాలా మంచి. యాక్చువల్లీ బెక్కం వేణుగోపాల్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్ అండి, బెక్కం వేణుగోపాల్ గారు అలాగే సుజన్ గారు అని. మెయిన్లీ మా బెక్కం వేణుగోపాల్ గారు అయితే ఆయన ఇట్స్ నోన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ టాలెంట్. మీరు చూస్తూ ఉంటే ఫేమస్ కాదల్ టైం నుంచే చాలా కొత్త వాళ్ళు అందరూ కొత్త తీసుకెళ్లి వాళ్ళ స్టార్ హీరోలు చేసేదే బెక్కం వేణుగోపాల్ గారు. అదైతే నేను ఖచ్చితంగా టెక్నీషియన్ ఇంట్రడ్యూస్ చేశారు, అలాగే కొత్త యాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. లాస్ట్ టైం అలాగే హుషారు అనే సినిమా తీసుకున్నారు కొత్త వాళ్ళతో, ఒక బ్లాక్ బస్టర్ హిట్ తీశారు. వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు, మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తారు. చూడండి పోటీలో ఓడిపోతుంది నేను చేయలేను మరి. సో అలాగే మరొకసారి చాలా డేరింగ్ గా కొత్త వాళ్ళ మీద ఇంత మనీ ఇన్వెస్ట్ చేసి పెట్టామంటే నిజంగా అసలు గట్సి మూవ్ అండి. నిజంగా మూవీ వర్కౌట్ అయ్యి మా అందరికీ కూడా మంచి పేరు రావాలి, మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే సుజన్ అన్న కూడా ఫస్ట్ టైం ఆయన ప్రొడ్యూసర్ గా దిగారు ఈ మూవీతో. సో ఆయన కూడా చాలా మంచి సినిమా, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ క్రేజియస్ట్ థింగ్ ఏంటి చెప్పనా, ఇప్పుడు వరకు మీకు తెలీదు. ఈ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు నేను ఛాలెంజ్ పెట్టుకుందామని రెడీగా ఉన్నాను. డైరెక్టర్ గారు నేను అసలు అంటే మీతో మాట్లాడిన తర్వాత ఓన్లీ డైరెక్టర్ గారు నేను కూర్చొని ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాను అనమాట మాట్లాడుతూ. సో మీరు తొందరగా ఫినిష్ చేస్తే. సో డైరెక్టర్ గారు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? కొత్త అంటే సారు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, మిమ్మల్ని నమ్మి తీశారు కదా, మీరు ఆడిషన్కి వెళ్ళారా? ఏమైనా వెళ్ళారా? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా? నేను ప్రీవియస్ గా చేశానండి, తెలుసు బ్రో. ప్రీవియస్ చేశాను సార్. ఆడిషన్ తీసుకున్నారు డైరెక్టర్ గారు. నాది మా మోస్ట్లీ అందరితో ఆడిషన్ జరిగింది, రిహార్సల్ జరిగింది, ఆడిషన్ జరిగాయి. ఆడిషన్ జరిగాకే మా రోల్స్ కన్ఫర్మ్ అయ్యాయి అన్నమాట. బట్ నా కన్విక్షన్ చాలా బాగుంటుందండి. సినిమా తీయాలన్న కన్విక్షన్, దాన్ని ప్రజెంట్ చేయాలన్న కన్విక్షన్ ఏదైతే ఉంటుందో అది, ఆ ఇంట్రెస్ట్ ఆయనకు చాలా ఎక్కువ. అది సీన్ మేకింగ్ లో అన్నిట్లో మీకు సినిమాలో కనపడుతుంది. సినిమా చూస్తే సీన్ రైటింగ్ మీద, సీన్ లో మీద ఉన్న కన్విక్షన్ చాలా బాగుంటుంది. కాదు ఎంతమందిని ఛాన్సులు ఇచ్చారు కానీ చిన్నారు మాకు ఛాన్స్ ఇవ్వాలని దొరకలేదా సార్? సినిమాక పక్క నా కామెడీ టైమింగ్ బాగుంటుంది సార్. మీరు ఇప్పుడు చూస్తే మీకు అర్థమే ఉంటుంది. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. సో డైరెక్టర్ గారి గురించి అయింది, ప్రొడ్యూసర్ గారి గురించి అయింది. మెయిన్ గా హీరోయిన్లు చూస్తే అదిగో చూస్తాను కానీ మన లిప్ లాక్ హీరో వచ్చాడు. హాయ్ బ్రో, రండి బ్రో. ఐఎమ్ ఆల్సో సాధారణంగా వెల్కమ్ బ్రో.
లేదు అయినా అలా పాస్ అయ్యాలి అలా పాస్ అయ్యాలి మీరు. రండి బ్రో, మీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఉంది. ఆయన అసలే చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు నీ గురించి, మళ్ళీ వింటే నవ్వుతూ. రండి బ్రో, ఒకసారి కూర్చోండి బ్రో. హాయ్ బ్రో. యాక్చువల్లీ సార్ ఎవరో మీరు సినిమా చూసే తెలుస్తుంది. నేను సినిమా చూసేదని చెప్తున్నా. ఎస్ బ్రో, తిన్నారా మా ఛానల్ బ్రో. ఫుడ్ యాక్చువల్లీ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీమియర్ కలిసాం బ్రో, అందుకోసమే మేము సో అందుకే ఇంత బాగా ఇంట్రడక్షన్ ఇచ్చాం మీకు. సో ఇప్పుడు టీమ్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే టీమ్ రోటీ టీమ్ రొమాన్స్ మధ్యలో అవుతుంది బ్రో. ఫుడ్ ఛాలెంజ్ టీమ్ రోటీ టీమ్ రొమాన్స్ మధ్యలో. బట్ అక్కడ రొమాన్స్ మీరు చేశారు, అదే నాకు అర్థం కాలేదు. అసలు మిమ్మల్ని కూర్చొని పెట్టాల్సిన మధ్యలో నేను వాడు బ్రో. ఇప్పుడు అడుగు బ్రో, రొమాన్స్ ఎవరు చేశారు బ్రో? రొమాన్స్ సందు దొరికితే చాలు ఇప్పటికైనా వచ్చి అంటే ఈ కాంపిటీషన్ లో మీరు గెలవాలో ఓడాలో చూసుకోండి. రొమాన్స్ లో వాడు చేసాడు, వాడు కూర్చుంటే తప్పకుండా గెలుస్తారు. వేరే వాళ్ళు ఇన్వాల్వ్ వాడు కూర్చుంటే గెలుస్తారు. ఎవరు గెలుస్తారో తెలియదు బ్రో. వాడికి ఎవరు గెలిచేటట్లేదు బ్రో, వాడు గెలిచినట్టే బ్రో. కంగ్రాచులేషన్స్ బ్రో, నువ్వే గెలిచావు. ఇద్దరు బ్యాటింగ్ నువ్వే చేసావు. ఏ బ్యాటింగ్? అది బుర్రా భూత. అనవసరంగా హర్షం కూర్చోబెట్టుకున్నావు పక్కన. బ్యాటింగ్ అంటే అన్ని బూతులు అయిపోతుంది. యాక్చువల్లీ నాకు పురుగులు ఇష్టం లేదు, బట్ మీరు కాంపిటీషన్ నుంచి తప్పుకున్నట్టు మీరు ఒప్పుకున్నారు కాబట్టి. సో మా టీం అంతా మేమే కాబట్టి అందరికి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తే బెటర్. నేను ఇవ్వాలా? డైరెక్ట్ నా చేతి మీద ఇవ్వాలా? అంటే అది సార్ ఫస్ట్ ఏం చెప్తా, డైరెక్టర్ గారు ఇస్తారు. అచ్చా సార్, అందరికి ఇచ్చేద్దాం. ఏముంది, మీరు అందరూ ఇది బాగుంది. హాయ్ బ్రో. హాయ్. ఓకే, హాయ్ బ్రో. మీరు లిప్ లాకర్ లో విధ్వంసం సృష్టించారు సినిమా మొత్తం. అసలు రియాలిటీగా పెట్టి సినిమా మొత్తం అనొద్దు, కొంచెం అట్లా చెప్పాలి, క్లారిటీగా చెప్పాలి. ఎంత ఉందా బ్రో? హీరోయిన్స్ కంఫర్ట్ ఫీల్ అయ్యారు బ్రో ఆ టైంలో? బ్రో చెప్పండి. హీరోయిన్ అన్నట్టు జరిగింది. బాగా వేసేసాడు. నేనైతే చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యా, ఆమె కూడా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి ఉంటుంది. సినిమా రియల్ లైఫ్ రొమాన్స్ వేరు, షూటింగ్ లో రొమాన్స్ వేరు. ఆబ్వియస్లీ ఇద్దరికి ఇట్స్ అన్కంఫర్టబుల్ ఓన్లీ. బట్ మా డైరెక్టర్ హీ మేడ్ ష్యూర్ మాకు కంఫర్ట్ ఉండేలాగా ప్లాన్ చేసి ఏం చేసి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీ రొమాంటిక్ సీన్ గురించి మాట్లాడినప్పుడు నువ్వు చెప్పు. ఓకే, ఎవరు మాట్లాడినా ఒకటే లేదు, సినిమా అంతా ఒకటే కదా, చెప్పండి. ఓకే, అంతే అలానే మా డైరెక్టర్ ఇంకా మా కొరియోగ్రాఫర్ బాగా ప్లాన్ చేశారు. అంటే రొమాన్స్ చేయడంలో బాగా ప్లాన్ చేశారు. ఇప్పుడు కాదు, టైటిల్ రోటీ కప్పుడు రొమాన్స్, దాంట్లో రొమాన్స్ లేదు అనుకో, నువ్వు ఫీల్ అవ్వగా టికెట్ పెట్టి డబ్బులు పెట్టుకొని వస్తావు. దాని రొమాన్స్ అనేది ఉండాలి కదా. రొమాన్స్ అనేది మళ్ళీ అట్లా కాదు, నువ్వు వేరేలాగా చూస్తున్నావు. అట్లా కాదు రొమాన్స్ అంటే. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అది తింటున్నావు కదా, ఇప్పుడు పునుగు పెట్టావు అనుకో నీ గర్ల్ ఫ్రెండ్ లో, అది కూడా రొమాన్సే. తినిపిస్తే అదే రొమాన్స్. లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం. ఇప్పుడు కిస్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు, ప్రేమ ఇలా రకరకాలుగా చూపిస్తారు. సో దాన్ని రకరకాలుగా చూడాలి. నువ్వు కిస్ ఒకటే చూస్తున్నావు. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? చెప్పు బ్రో, బయటికి చెప్పు బ్రో. ఇప్పుడు నువ్వు లవ్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తావు నీ గర్ల్ ఫ్రెండ్ కి? ఇక ఏది కాదు, పాత సినిమా లాగా ఇలా 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 గ్లాసులు పెట్టి షేర్ చేస్తావా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? సారీ చెప్తా. ముద్దొచ్చిందానికి ఏం చేస్తావు? అయిపోయి అదే కదా లవ్, అదే రొమాన్స్. అంటే వీళ్ళంతా రియల్ కపుల్ కాదు బ్రో, సినిమాలో నటించాలి కదా. ఇప్పుడు నరికేమంటే కత్తి నిజంగా నరుకుతావా ఏంటి? చాలా సెకలు అన్నారని. అందుకే మీరు మైక్ పెట్టుకొని మాట్లాడాలని అంటున్నారు. సినిమాలో ఇప్పుడు నువ్వు చూసే సినిమాలో నువ్వు దానికి కనెక్ట్ అవ్వాలంటే వి హ్యావ్ టు యాక్ట్ కదా. సో అది ఆ సినిమా వరకు రియల్ గా అన్నట్టే ఉంటుంది ఏదైనా. యా, సో అదంతా వదిలే. ఇప్పుడు సినిమా చూసావు కదా, నీకు ఎట్లా అనిపించింది సినిమా? బాగుందా? చాలా రోజులు జెన్యున్ గా చెప్పు, మళ్ళీ మేము ఫోర్స్ గా చెప్పించిన వాళ్ళం అవుతాం మళ్ళీ. డబ్బులు ఇచ్చారని కూడా అది చెప్పు మళ్ళీ. సింపుల్ గా చాలా బాగుంది సినిమా. యా,
సో మేడం మీరేమైనా రొమాన్స్ చేసే టైంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా? మళ్ళీ ఇంగ్లీష్ లో అడుగు రొమాన్స్ ఇంటర్వ్యూ మళ్ళీ ఇంగ్లీష్ లో అడుగు బ్రో. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. టైటానిక్ సినిమా పేరే రోటీ కప్డా రొమాన్స్. అది అడిగేది ఎందుకు? ఆల్రెడీ అడిగా. అడగొచ్చు కదా, తను అడిగావా స్పెషల్ గా? ఏం అడగాలి? మేడం రోటీ కపడా రొమాన్స్ అని అడిగావా? ఓన్లీ రొమాన్స్ అంటున్నావు ఇలా నుంచి. రొమాన్స్ ఈజ్ ఏ ఫీల్ ఆఫ్ హార్ట్ బ్రో. అయిపోయా, ఇంకేముంది? యా You will discomfortable in romance times. పునుగులు తినడానికి వచ్చారు. I was very nervous because on screen it's very difficult because you don't know how you have to do it. But my director was there to make sure it was a comfortable process, and also my co-actor is there, Harsha. He was making sure that I'm very comfortable. So it was. మగాడిరా బుజ్జి. Very professional. He was very professional for the scenes. He was. ఓకే, నెక్స్ట్ ఇంకా క్వశ్చన్. వేరే క్వశ్చన్ అడుగు, చెప్పేసింది కదా. యా బ్రో, మీరు ఈ టీమ్ అంతా ఎలా హ్యాండిల్ చేశారు? ఇప్పుడు నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు అట్లా హ్యాండిల్ చేశా. అది పునిగే బ్రో, స్ట్రెస్ బాల్ కాదు, మెల్లగా బిజీ. అంటే వేడిగా ఉంది బ్రో అది. సరే ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి. ఇప్పుడు కథ రాసుకున్నప్పుడు క్యారెక్టర్స్ అని మైండ్లో తిరుగుతుంటాయి కదా. సో ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, మామూలుగా చూసినప్పుడు కావచ్చు, అంటే ఒక పేరు ఉంది నాకు ఏంటంటే, ఒక వీడికి మామూలుగా నచ్చరు ఎవరని. కాస్టింగ్ డైరెక్టర్లు వీళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయేటోళ్ళు అనమాట. సో ఫైనల్గా నాకైతే ఏదైతే క్యారెక్టర్స్ రాసుకున్నానో దానికి తగ్గట్టు అందరూ దొరికారు. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? అప్పుడు నువ్వు తెలవలేదు కదా, ఇప్పుడు తెలిసింది కదా. నెక్స్ట్ సినిమా రాస్తా. తిందామా అమ్మలా క్యారెక్టర్ ఒకటే ఉంటుంది, తినడమే. అదే రాస్తా. యా, సినిమా నడుస్తుంటది, నువ్వు తింటూనే ఉంటావు. కొట్లాట అవుతుంటది, తింటూనే ఉంటావు. రొమాన్స్ అవుతుంటది, తింటూనే ఉంటావు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పునుగులు నువ్వు తిను, అదే నీకు రొమాన్స్ కదా. ఇదే నా పద్ధతి, ఇట్లా మాట్లాడేది. తిందామా మామకు రొమాన్స్ ఏమంటే పునుగులు తీసేయండి ఫస్ట్. ఆ పునుగుల్ని రొమాంటిక్ గా తింటుండ నలుపుతూ ఇలా నుంచి. అంతకంటే రొమాంటిక్ ఎవడు తింటాడు? యా ఓకే. కింద కమెంట్స్ లో రాదు. నేనైతే 2 సార్లు తింటా. నేను 2 టైమ్స్ తింటా. మామూలుగా అయితే 3 టైమ్స్ తింటా. 4 టైమ్స్. ఓకే. తెల్లవారు 3 గంటలకు 4 AM బిర్యానీ తినకపోతే ఓకే, అది అలా అయిపోయింది. ఫుడ్ లాగ్స్ అలా చేసింది. ఓకే. మేఘనా గారు సినిమా కోసము ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటా అడుగుతున్నాడు ఆయన. అది నాకే చెప్పారు కదా. ఇప్పుడు చెప్పండి. ఎక్స్తో రండి. అదే కాదు, వేరే పండు. ఓకే, పక్కింటోళ్ళతో. ఐ థింక్ మా సినిమా రోటీ కప్డా రొమాన్స్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇస్తుంది మీ అందరికి. ప్రాస్పెక్టివ్ మీన్స్ పర్స్పెక్టివ్. డోంట్ ట్రీట్ దిస్ లైక్ జస్ట్ అనదర్ ఒక లవ్ స్టోరీ, యూత్ఫుల్ ఇంకొక యూత్ఫుల్ ఫిల్మ్ లాగా డెఫినెట్ గా చూడొద్దు. బికాస్ వీ హ్యావ్ సంథింగ్ రియలీ స్పెషల్ టు ఆఫర్. యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము మీ రెస్పాన్స్ వినడానికి. చాలా మంది మా షోస్ చూసిన తర్వాత కూడా మీరు చూసారు కదా మా మూవీ షో, రివ్యూ షో చూసిన తర్వాత కూడా లాట్ ఆఫ్ పీపుల్ చెప్పారు వాళ్ళ మూడ్ బెటర్ అయిందని చెప్పారు, వాళ్ళ పాస్ట్ గుర్తొచ్చిందని చెప్పారు. సో ఐ హోప్ రోటీ కప్డా రొమాన్స్ యాడ్ సమ్ వాల్యూ టు యువర్ లైఫ్. నాకు పాస్ట్ గుర్తు రాలేదండి, ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎలా బతకాలో యా దట్స్ ఆల్సో అగైన్ పర్స్పెక్టివ్ అంటే అది కూడా. ఎందుకంటే ఫాలో అవ్వకపోతే జీవితం ఎలా ఉంటుందో ఒకసారి చూపించారు డైరెక్టర్ గారు నీట్ గా. ఇంకోటి ఏంటంటే మీరు మీ చీకటి కోణం ఒకటి వచ్చిందండి. ఏంటది? సినిమా బాగుందని అంటే. ఓ అదైతే ఓకే, అలా అయితే ఓకే. మీకేం వచ్చిందో చీకటి కోణం? సినిమా బాగుంది. థ్యాంక్స్ అండి. చెప్పకూడదా? పర్లేదు. మీరు ఏ చీకటి కోణం గురించి మాట్లాడుతున్నారో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అంతే అడుగుతున్నానండి, నాకు క్లారిటీ ఉండాలి కదా. మీకేం భోజనం పెట్టి ఏ చీకటి కోణం అంటే నేనేం చెప్తానండి? అదే నాకు డౌట్ ఉంది, అడిగాను. పర్లేదు. పర్లేదా? ఓకే ఓకే, పర్లేదా. ఫైనల్ గా రోటీ కప్డా రొమాన్స్ అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? మైక్ లో
అంటే రోటీ కపడా రొమాన్స్ అంటే సో ఒక 20 years బ్యాక్ లైఫ్ అనేది రోటీ కపడా మకాన్ లాగా ఉండే. అంటే తిండి, గుడ్డ, ఇల్లు. అంటే తెలుగులో కొంచెం అర్థం కాదు కదా టైటిల్, కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమంది అర్థం కాకపోవచ్చు. బట్ ఒకప్పుడు లైఫ్ అనే జీవితం అనే ప్రాసెస్ ఎట్లుండేదంటే రోటీ కపడా మకాన్. కానీ ఇప్పుడు 20 years తర్వాత రైట్ నౌ ఇన్స్టాగ్రామ్లో 10 seconds 15 seconds అంటే ఇప్పుడు జమానా నడుస్తుంది. ఇప్పుడు రైట్ నౌ వీఆర్ ఇన్ 10 to 15 seconds ఆఫ్ ఒక టైం ఫ్లోట్లో బతికేస్తున్నాం మనం. సో రైట్ నౌ లైఫ్లో ఏవైతే కావాలో రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మారిపోయినాయి. సో రొమాన్స్ అనేది అందరి లైఫ్లో కావాలి, రావాల్సిన టైం అది. సో ఇప్పుడు ఉన్న దాంట్లో మకాన్ అనేది ఫేడ్ అయిపోయింది, రొమాన్స్ అనేది టాప్లోకి వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇల్లు అనేది ఇప్పుడు సో ఇప్పుడు ఇల్లు కట్టి చూడేం లేదు. ఇప్పుడు రొమాన్స్ జీవితంలో రొమాన్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా. రొమాన్స్ ఇంపార్టెంటే. సి ఎవ్రీ పర్సన్ తోడు ఎవడైనా సరే లైఫ్లో చదువుకున్న తర్వాత ఒక జాబ్ సర్టెన్ టైంలో జాబ్ కూడా వచ్చేసిన తర్వాత లైఫ్లో ఒక పార్ట్నర్ కావాలనుకుంటారు కదా. సో రొమాన్స్ అనే లైఫ్లోకి వస్తే సో దానివల్ల కొన్ని ఆనందాలు వస్తాయి, కొన్ని సంతోషాలు ఉంటాయి, కొన్ని బాధలు కూడా కలుగుతాయి. సో వాటిని ఎట్లా డీల్ చేయాలనే దాని మీద మేము సినిమా బేస్ చేసి చేసిన సినిమా ఇది రోటీ కపడా రొమాన్స్. అందరు ఏమనుకుంటారు రోటీ కపడా రొమాన్స్ అంటే ఒక లైక్ రొమాంటిక్ ఫిలిము, అట్లా ఒక సర్టెన్ సెక్షన్ ఆఫ్ ఫిలిం, అట్లాంటి ఫిలిం కాదు. ఇలాగ మేఘా చెప్పింది, ఇప్పుడు హర్ష చెప్పాడు, చాలా ఆర్టిస్టులను చెప్తున్నట్టు దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ సెకండ్ హాఫ్. యూ హ్యావ్ టు సీ, గో అండ్ వాచ్. మీరు ఇలా కన్వర్జేషన్ అన్నారు కదా, ఎక్స్లు తీసుకొని పోతారా అని. ఎక్స్లు తీసుకొని పోకపోవచ్చు, బట్ సెండ్ టికెట్స్ టు ఎక్స్. మీ ఎక్స్కి టికెట్స్ పంపించండి, దే విల్ గో అండ్ వాచ్ ద ఫిలిం అండ్ లవర్ అవరు. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అన్సర్టనిటీ అది చెరిగిపోతుంది. మీ లైఫ్లో క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఏదైతే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారో అది మాత్రం డెఫినెట్గా యూ విల్ పుట్ ఫుల్ స్టాప్ టు దట్. ఇది మాత్రం డ్యామ్ షూర్ నేను మీకు మీ షో ద్వారా ఎక్కడ చెప్పలేదు, ఈ షోలో చెప్తున్నాను. చూడండి డైరెక్టర్ గారు ఒక గ్యారంటీ ఇచ్చేసారు చూడండి సినిమా పైన. సో చాలా రిలేషన్స్ ఏంటంటే చాలా రిలేషన్స్ బ్రేక్ అవుతాయి, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, నెగటివిటీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుంది. బట్ రైట్ నో ఉన్న రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఎట్లా ఉండొచ్చు అనే దానికి పక్కా ఆన్సర్స్ ఈ సినిమాలో ఉంటాయి. యూ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్, మీకు డెఫినెట్గా మీకు ఈ సినిమా నచ్చుతుంది. ఫైనల్గా ఏంటంటే మీ ముగ్గురు ఒక టీము, మీ ముగ్గురు ఒక టీము, ఓకే మీరు ముగ్గురు ఒక టీము, మీరు ముగ్గురు ఒక టీము, ర్యాపిడ్ ఫైర్ లాగా నచ్చిందా నచ్చలేదా? ఓకేనా బ్రో, రెడీయా బ్రో? టీం రెడీ? ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు మధ్యన యుద్ధం, అది చూడడానికి జనాలంతా సిద్ధం. ఓకే, ఈ టాలెంట్ కూడా ఉందా వీడి దగ్గర? ఓకే రెడీ? జీవితంలో మీరు ఫస్ట్ స్టెప్ లో వేసేటప్పుడు ఫస్ట్ లవర్తో రొమాన్స్ చేశారా చేయలేదా? సార్ ఎవరేం చేస్తారు? सी जो पहले जो हम लोग के लाइफ में आते हैं ना, उनके साथ हम रोमांस करे कि नहीं करे पूछ रहा है. डेफिनेटली करेंगे बोला. ఓకే, మీరు అందరూ చేశారు, మీరు చేశారా చేయలేదా? అందుకే సినిమాలు చేశారు, అందుకే సినిమాలు చేశారు. ఏజ్ కి రొమాన్స్ ఆ ఏజ్ లానే ఉంటుంది. మీరు అనుకునే రొమాన్స్ ఏంటో నాకు తెలియదు, కానీ ఏ ఏజ్ కి దగ్గర రొమాన్స్ ఆ ఏజ్ లోనే ఉంటుంది. సో ఇలాగ కూడా చెప్పాను నీకు, వడ ఇలా తినిపించే కూడా రొమాన్స్. ఆ ఏజ్ కి ఇది చాలా టఫ్ క్వశ్చన్. క్వశ్చనే టఫ్. చిరంజీవి అది పవన్ కళ్యాణ్, చిరంజీవి అది పవన్ కళ్యాణ్. మీ టీము ఒకటే చెప్పాలి పేరు. ఒకటే పేరు ఎందుకు చెప్పాలి? ముగ్గురు చెప్పాలి. మీరు టీం కమిట్మెంట్ తో ఒకటే చెప్పాలి. అట్లా అంటలేను నేను అనేది, ఎందుకు ఒకటే పేరు చెప్పాలని అడుగుతున్నా. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు సరే నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా, సరే దానికి ఆన్సర్ నువ్వు చెప్తే నేను చెప్పేస్తా. అమ్మానా నాన్న మళ్ళా కూడా తింటాడు వైఫ్. చెప్పు, అడుగుతుంది కదా, అంత ప్రేమతో అడుగుతాను. చెప్పురా, ఎప్పుడైనా చెప్పు. నాన్ననా? బట్ నేనైతే 2 సెలెక్ట్ చేసుకుంటా. అంటే నేను 2 కాదు, అమ్మకంట నాన్న ఒక ఉండొచ్చు. నేనేమంటున్నా, బట్ వెన్ ఇట్ కమ్ టు క్వశ్చన్, ఏదన్నా ఆన్సర్ ఏదైనా చేయాలనుకుంటే యూ కాంట్ రిలేట్, అంటే యూ కాంట్ జడ్జ్, చెప్పలేము అట్లా. సో చిరంజీవి గారు అంటే ఆయన ఒక ఐకాన్, ఆయన దగ్గర నుంచి షాడో నుంచి వచ్చినదే పవన్ కళ్యాణ్ గారు. సో ఆబ్వియస్గా చిరంజీవి గారు ఇంపార్టెంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంపార్టెంట్.
సో మామూలుగా సినిమా పరంగా చూస్తే చిరంజీవి గారు ముందు తెలుసు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెలుసు. చిరంజీవి గారు తమ్ముడు అని పవన్ కళ్యాణ్ గారు తెలుసు. సో ఈ రోటీ కపడా రొమాన్స్ అనే సినిమా ఆల్మోస్ట్ ఒక 2 years కష్టపడి వచ్చింది. 2 years అప్పుడు కాదు, 7 years. 7 years. యా. ఓకే. ఈ సినిమా మేమందరం కష్టపడ్డ 2.5 years. మేమందరం కష్టపడి 2.5 years. స్టార్ట్ స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు 7 years. ఓకే. సో కళ్యాణ్ గారు ఎలాగైతే 14 ఏళ్ళు కష్టపడి అతను అనుకుని సాధించారో డ్యామ్ షూర్ గా చెప్తున్నా బ్రో, మీరు స్టార్ డైరెక్ట్ అవుతారు, నేను సినిమా చూసి చెప్తున్నా. అలాగే ఈ 7 ఏళ్ళు కష్టం మీకు రేపు 4వ తారీఖు తెలుస్తుందో, ఇది డ్యామ్ షూర్ గా చెప్తున్నా. ఖచ్చితంగా సినిమా అయితే మంచి హిట్ అవుతుంది. అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో సినిమాలో? అసలు నా దగ్గరకు వచ్చేసరికి చాలా మంది అబ్బాయిలు వస్తాం, అబ్బాయిల దగ్గర చాలా ఫ్రెండ్స్తో ఫ్రీగా ఉంటాడు, అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి కొంచెం చంపుతూ ఉంటాడు. కొంచెం ఆ జోన్లో ఉంటుంది నా క్యారెక్టర్ మొత్తం. అబ్బాయిల దగ్గర ఉర్వాబ్ చేస్తూ ఉంటాడు, అమ్మాయి దగ్గర మాత్రం భయపడుతూ ఉంటాడు. నా క్యారెక్టర్ వచ్చేసరికి అలా ఉంటుంది కొంచెం. సాఫ్ట్వేర్ అంటేనే ఫ్రస్ట్రేషన్. ఏం చేస్తాం బ్రో, మీ క్యారెక్టర్ ఎలా ఎక్స్ప్లెయిన్? మేమందరం విందాం అనుకుంటున్నాం బ్రో, ఇదైతే నిజంగా బ్రో చాలా క్రేజీగా ఉంది సినిమా చూసాక. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అది కాదు ఏంటి ఇప్పుడు నా క్యారెక్టర్కి వచ్చేసరికి నా క్యారెక్టర్ పేరు కూడా హర్షనే. సో తను సర్ప్రైజ్ ఈవెంట్లు ప్రాంక్లు చేసే అబ్బాయి. సో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మామూలుగా చిల్ అవుతూ ఉంటాడు. అలాంటి టైంలో ఒక అమ్మాయి సడన్గా అతని లైఫ్లోకి వచ్చి చాలా క్లోజ్ అయిపోయి సడన్గా అలా వచ్చేసరికి ఏమవుతుంది అనేది, మీ లైఫ్లో సడన్గా ఒక అమ్మాయి వచ్చేస్తే మీకు ఎలా ఫీల్ అవుతారు? ఏం ఫీల్ అవుతారు? ఎదవ తెలివితేటలు చూపించుకే. ఫీలింగ్స్ లేకపోతే అంతే. అయితే నేనైతే అలా కాదు, నేను ఫీల్ అయ్యాను. సో చాలా క్లోజ్గా ఫీల్ అయ్యి ఆ అమ్మాయి తోటి అలా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అది ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది మిగతా స్టోరీ. అది మీరు థియేటర్లో చూస్తే చాలా ఎక్సైట్ అవుతారు. ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా డిఫరెన్షియేషన్ మీ క్యారెక్టర్ లో చూపించా, ఏంటి దాని గురించి ఏంది అసలు? ఎవ్రీబడి చేంజెస్ కదండి, సో సిచ్యువేషన్ బట్టి అది కూడా అలానే జరిగింది. నా క్యారెక్టర్ గురించి అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అబ్బాయిలు లేకపోతే, ఐ మీన్ కొడుకులు లేనప్పుడు, ఒక అమ్మాయి వెన్ షీ ఈస్ ద ఎల్డెస్ట్ డాటర్, షీల్ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్. సో ఆ రెస్పాన్సిబిలిటీస్కి అవి సాధించే ప్రయత్నంలో షీ మీట్ సమ్వన్, హౌ థింగ్స్ అన్ఫోల్డ్ ఈజ్ ద స్టోరీ. బ్రో మీరేంది బ్రో? నేను అదే బ్రో, నా సినిమా క్యారెక్టర్ నేనేంటి బ్రో అసలు? నేనేంటి, నా పరిస్థితి ఏంటి సినిమాలో అర్థం కాదు. క్లైమాక్స్ వరకు అర్థం కాదు అసలు. వేరే లెవెల్ మ్యాటర్. ట్రైలర్ లో చూసాము రోడ్డు మీద, ఎందుకు ట్రైలర్ లో అది తాగుబోతుంది. అది అర్థం కాకే బ్రో లైఫ్. అమ్మాయిలు అర్థం కాక అలా మందవుతూ తిరుగుతున్నారు రోడ్ల మీద. సో మీ క్యారెక్టర్ ఎట్లుంటుంది అడుగు. సో నేను ఒక ఆర్జే ఫిల్మ్లో, మా రేడియో జాకీ, మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పాలి కదా. సో నేను ఆర్జేని. నేను చాలా చిల్ క్యాండిడేట్ అనమాట. నాకు ఫ్రెండ్స్, ఇల్లు, నా పని, అదే లైఫ్. దాంట్లోనే ఎక్కువ రిలాక్స్ ఫీల్ అవుతుంటాను. చాలా మంది ఉంటారు కదా, ఎందుకులే మనకు రిలేషన్షిప్స్ ఇవన్నీ, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంట్లో తినడానికి తిండి ఉంది, తిరగడానికి బండ్లు ఉన్నాయి, అలాగే అలాంటి వాడి లైఫ్లోకి సడన్ గా అమ్మాయి వస్తే ఏంటి పరిస్థితి అన్నది నా స్టోరీ. మీ క్యారెక్టర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? So I'm a girl next door, and I'm a college-going girl in the film, and then there is this interesting story that you have to watch. నేను ఆల్రెడీ చూస్తాను, జనాలు వాచ్ చేస్తారు. బ్రో, ఇంతమందిని లీడ్ చేసిన లీడ్ గురువు చెప్తున్నా, సినిమా హిట్ అయితే హిట్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటారు బ్రో? నేనేం చెప్పకూడదు, నేనేం చెప్పను. నేను చెప్తున్నా, డ్యామ్ షూర్గా ఈ సినిమా హిట్ అవుతుంది. అంటే ఎక్కడ ఆవేశంగా కొడితే మళ్ళీ చెక్కులు గిట్లు ఎగిరి పడతాయి అని పట్టుకుంటున్నాం. సో అందరు పట్టుకోండి, ఇట్లా ఆయన కొడతాడు, కొట్టండి, గట్టి కొట్టండి ఇట్లా. డ్యామ్ షూర్గా సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు వీళ్ళతో ఫుడ్ లాగ్ అనేది నేను చాలా ఒక వైబ్తో హ్యాపీనెస్తో చేశాను. అండ్ భరత్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, వీళ్ళతో సినిమా చెయ్యాలి అని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? నువ్వు రావాలి అంటే వస్తానన్నట్టు నేను చెయ్యాలనుకుని చేశాను అనమాట.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మీకు ఒక మంచి సక్సెస్ రావాలి, మళ్ళీ ఆర్టిస్టులు అందరూ మంచి హిట్ అవ్వాలి, మీరంతా ఇంకా మంచి రికగ్నైజేషన్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా క్యారెక్టర్స్ కాదు ఇంకా సినిమాలో ఇంకా అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి రాలేకపోయారు, ఇంకొక క్యారెక్టర్స్ ఉన్నాయి. వచ్చేసి సోను, మనోడికి ఆపోజిట్ చేసిన తెలుసు బ్రో, సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ లవ్ స్టోరీ, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ లో జరిగే లవ్ స్టోరీ. అండ్ మేఘాకి పేరు వచ్చేసి సుప్రజ్. వెరీ బ్రిలియంట్ జాబ్. ఆ ఎనర్జీని ఎవడు సుప్రజ్ ఒక ఇంటి అబ్బాయి, ఆ ఎనర్జీని ఎవడు క్యారీ చేయలేడు, బట్ బాగా క్యారీ చేసిండు. ఎందుకంటే అలాంటి వాడు ప్రతి గంటలో ఒకడు ఉంటాడు, ఖచ్చితంగా అందరినీ కలిపేవాడు, అందరితోటి పని చేసేవాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి. ఆ క్యారెక్టర్ ని బాగా ఎక్స్పెరిమెంట్. యాక్చువల్లీ ఈ సినిమాలో మనం ఏంటంటే ఒక జానర్ లో ఒక మంచి లవ్ బాయ్ని చూస్తాం, ఇంకో జానర్ లో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని చూస్తాం, ఇంకో జానర్ లో ఒక సాఫ్ట్వేర్ తంతాను చూస్తాం. ఒక కంప్లీట్ మస్ట్ వాచ్డ్ మూవీ అనమాట. ఇది కదా నువ్వు స్టార్టింగ్ నుంచి చెప్పాలి, ఎంతసేపు రొమాన్స్ 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 ఇది కదా చెప్పాలి. ఇంకో క్యారెక్టర్ ఉన్నారు కసాండ్రా, ఎవరు నువేక్ష గారు ఉన్నారు. యా ఇప్పుడు యా చెప్పలేదా సూర్య, ఇప్పుడు ఆర్జే సూర్యకి ఆపోజిట్ గా చేసిన అమ్మాయి నువేక్ష, తను కూడా చాలా బాగా చేసింది. సో మొత్తానికి కంప్లీట్ గా అందరూ తోపు చేశారు. నువ్వు చూసినావు కదా, నువ్వే చెప్పు బ్రో. యాజ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సినిమా చూసేటప్పుడు సినిమాని ఎంజాయ్ చేస్తాను, క్యారెక్టరైజేషన్స్ ఎంజాయ్ చేస్తాను ఖచ్చితంగా. నాకైతే బాగా నచ్చింది. అండ్ మీరు కూడా October 4th ఈ సినిమా చూడండి. మీకు దసరా కానుకగా ఈ సినిమా అయితే వస్తుంది. దసరాకి ముందే ఒక 10 రోజుల ముందే పండగ స్టార్ట్ అవుతుంది. ముందు దేవరా పండుగ, తర్వాత మీ పండగ స్టార్ట్ అవుతుంది. సో దసరా కానుక మస్ట్ వాచ్ మూవీ అయితే నేను చెప్తా. సీ యూ నెక్స్ట్ వీక్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. గుడ్ బై, సైనింగ్ ఆఫ్ రాజ్ కుమార్.